ఒక ఊర్లో అంకరాజు అనే చురుకైన రైతు జీవించేవాడు. అతనికి చిన్నపాటి పొలం ఒకటి ఉండేది. అది ఎంత కష్టపడి పనిచేసినా కుటుంబానికి సరిపడంతనే పంటనిచ్చేది. కానీ అంకరాజు తెలివైనవాడు. ఒకరోజు తన పొలంలో పనిచేస్తుండగా అంకరాజుకు తన పొలం నేలలో ఒక మాయా కుండ లాంటిది కనిపించింది. ఆశ్చర్యంతో దాన్ని ఇంటికి తీసుకువెళ్ళాడు. దానిలో ఏం పెట్టినా అది నూరింతలు పెరిగేది. కొద్దిగా బియ్యం పెట్టగా ఆ బియ్యం కుప్పకుప్పలుగా బయటపడింది. అంకరాజు ఆ మాయా పాత్రను తెలివిగా ఉపయోగించాడు. పంటను, వస్తువులను ఊళ్ళో వారితో పంచుకుంటూ ఎవరు ఆకలితో ఉండకుండా చూసుకునేవాడు. ఊళ్ళో వారంతా అంకరాజుని చూసి ఎంతో సంతోషించేవారు. ఈ వార్త అదే ఊళ్ళో ఉన్న కోటయ్య, కడుపు కోటయ్య అనే వ్యాపారికి చేరింది. అతను అంకరాజు దగ్గరికి వచ్చి ఆ పాత్ర కోసం పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చేందుకు ప్రయత్నించాడు. కానీ అంకరాజు ఆఫర్ను తిరస్కరించాడు. ఈ పాత్ర స్వార్థం కోసం కాదు, ఊరి కోసం ఉపయోగించబడుతుంది అన్నాడు. అయినా ఆ కోటయ్య దాన్ని దొంగిలించడానికి ప్రయత్నించాడు. కానీ స్వార్థంతో ఆ పాత్ర తాకగానే అది ఒక సామాన్య మట్టి పాత్రలాగా మారిపోయింది. అంకరాజు అందరికీ ఇలా చెప్పాడు: ఈ పాత్ర మాయాశక్తి కలిగి ఉంది, ఎందుకంటే ఇది నిస్వార్థంగా ఉపయోగించబడింది. స్వార్థం అన్ని ఆశీర్వాదాలను నాశనం చేస్తుంది అని అన్నాడు. ఆ ఊర్లో అందరూ పంచుకోవడం, దయలోనే నిజమైన సంపద దాగి ఉందని తెలుసుకున్నారు.